ఉడిపిలో సెకండ్ డే. ఎర్లీ మార్నింగ్ 5:00కే లేచి శ్రీకృష్ణ టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయాము. మీరు ఎర్లీగా దర్శనం అయిపోవాలి అనుకుంటే 6:30, 7 లోపే టెంపుల్‌కి వెళ్ళిపోండి. నాకు దర్శనం 20 మినిట్స్‌లో అయిపోయింది. ఆ తర్వాత టెంపుల్ రోడ్‌లోనే ఉన్న ఒక శివుడు టెంపుల్‌కెళ్ళాను. అది కూడా చాలా బావుంది. దాని తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కి టెంపుల్‌కి వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉన్న మిత్ర సమాజ్‌కైతే వెళ్ళాము. అసలు బ్రేక్‌ఫాస్ట్ ఎంత బావుంది అంటే నేను నెక్స్ట్ డే కూడా బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి అక్కడికే వెళ్ళాననమాట. అక్కడ ఉప్మా అండ్ బన్ అయితే మస్ట్ ట్రై. తర్వాత హస్తశిల్ప హెరిటేజ్ విలేజ్ మ్యూజియంకైతే వెళ్ళాము. టికెట్ కాస్ట్ రూ. 300. ఫస్ట్ రూ. 300 మనీ వేస్ట్ అవుతదేమో అనుకున్నాను. బట్ నిజంగా వర్త్. ఒక్కొక్క హౌస్ ఒక్కొక్కలాగా చాలా డిఫరెంట్‌గా చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉన్నాయి. దాని తర్వాత హ్యాంగింగ్ బ్రిడ్జ్‌కైతే స్టార్ట్ అయ్యాము. అసలు వెళ్ళే వే ఉంది గురువుగారు. అబ్బా! నెక్స్ట్ లెవెల్ అసలు. మీరెక్కడికి వెళ్ళినా సరే స్కూటీ ఆర్ బైక్‌లోనే వెళ్ళండి. అసలు ఆ డెస్టినేషన్ కంటే వెళ్ళే వేస్ అయితే అసలు చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. సో, హ్యాంగింగ్ బ్రిడ్జ్ కంటే ముందే ఇంకొక బ్రిడ్జ్ కూడా ఉంది. అది కూడా చాలా బావుంది. సో, అక్కడ కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసి లంచ్‌కి తిమ్మప్పాకైతే వెళ్ళాము. ఇక్కడ ఫిష్ చాలా ఫేమస్. టేస్ట్ అయితే చాలా బావుంది. లంచ్ తర్వాత బ్లూ ఫ్లాగ్ పాడుబిద్రి ఎండ్ పాయింట్ బీచ్‌కి వెళ్ళాము. ఎంట్రన్స్ పర్ పర్సన్ రూ. 20 అయితే చార్జ్ చేశారు. బీచ్ అయితే ప్రైవేట్‌గా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అక్కడ కూడా కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసి రిటర్న్ రూమ్‌కి వచ్చేసి నా డేనైతే ఎండ్ చేసేసాను. నెక్స్ట్ ధర్మస్థల, కుక్కేలో కూడా చూడాల్సిన ప్లేసెస్ గురించి చెప్తాను. సో, ఆ రీల్స్ కూడా మీరు చూడాలి అంటే నా అకౌంట్‌ని ఫాలో అయిపోండి. బై.